ఇక అందరు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు కానీ రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో చెప్పాలా మీరు అందరు. ఇప్పుడు డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో. తొలగించాలి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి వెంటనే తొలగించాలి, తొలగించాలి. ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టుని చంపితే 100 డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు. రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పులిబిడ్డను రాపించుకున్నావు. నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు, నల్లమల పులిబిడ్డ కాదు, తెలంగాణ పిల్లివని నల్ల పిల్లివని ప్రకటిస్తున్నాం. నీతో అయ్యేదేంది పోయేదేంది? ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతోని వీళ్ళతోని. సింగమోలే గదిలినవు, ఏడ గదిలినవు సింగమోలో. డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో గదిలితే, నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే, కేసీఆర్ మీద కోపంతో నీ కోటేశ్వరు కానీ నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో ఇచ్చి వద్దు ఓడగొడతామని చెప్పి కామారెడ్డిలో చిత్తుగా ఓడిపోయినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి, అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా? జర్నలిస్ట్ చదివినోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదివినోడు పొలిటికల్ లీడర్ ఎట్లయితాడు? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది డిజిటల్ మీడియా. ఇలా ఎవరికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకొని ఒక్కొక్కసారి 4 గంటలకు ఛాయలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా? రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేట్, జీరో క్యాండిడేట్. మీకు చెప్తున్నారు చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది అంటారు. రేవంత్ రెడ్డి అంత మునగాడైతే, రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే, రేవంత్ రెడ్డి పులైతే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా, టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా, నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు. వార్డు మెంబర్ కూడా పనికిరానోని ముఖ్యమంత్రి చేస్తే ఇగో గిట్లనే ఉంటది. ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా? ఇక తిరగబడతాం, తట్టుకోలేవు. తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆరే డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయిండు. నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు, ఎవరికి రూపాయి సాయము చేయలేదు, పిల్లికి పిచ్చమేని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి ఒక్కోడికన్నా ఛాయ్ ఓపించినవా? ఒక్కోడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా? అసలు ముఖ్యమంత్రిగా కాదు, నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం. మనిషిగా కూడా పనికిరావు. ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టుకు చెప్తున్నాం, ఇవాళ ఎవడు పడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు, ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు. క్వాలిఫికేషన్ ఉండొద్దా? ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి. ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని. రేవంత్ రెడ్డి ఎంత డమ్మేయో ఇంకొక లైన్ చెప్తా. ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే, డీకేఆర్న గెలిచింది. చేవెళ్ళ ఇన్ఛార్జ్ ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు. ఆయన ఉండేది సికింద్రాబాద్ లో, అక్కడ దానం నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు. మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ, అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఓడిపోయింది. ఆయన అడుగు పెట్టిన దగ్గర ఓడిపోవుడే. మొన్నటికి మొన్న పట్టభద్రులు ఎన్నికలు జరిగినాయి, కర్రు కాల్చి వాత పెట్టిరు పట్టభద్రులు. ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, మెదక్ 4 జిల్లాలలో రేవంత్ రెడ్డి ముఖం చూసి చిత్తు ఓడగొట్టిరు. టీచర్లు ఓడగొట్టిరు. నల్గొండ ఖమ్మం వరంగల్లో టీచర్లు ఓడగొట్టిరు. ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి? రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి జీరో. ఫైనల్ గా రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో. జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మైపాలన్న. అందరికీ నమస్కారం. సో ఈ సమావేశం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఇలాంటి సమావేశాలు జరగాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. మనం ఖండించేది ఖండించాల్సిందే, మనం ఏ దారిలో వెళ్తున్నాం అన్నది మనం కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. ఇది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి. ఫైట్ ఒకవైపు చేయాలి, రెండో వైపున మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా అన్నది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. దాంట్లో రెండో ఆప్షన్ లేదు. పాయింట్కి వద్దాం. రేవంత్ రెడ్డి ఇది ఆయన 2వ స్టేట్మెంట్ అనుకుంటా, నాకు తెలిసి. సేమ్ ఇదే స్టేట్మెంట్ గతంలో ఒక సమావేశంలో అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది.
ముందు వరుసలో కూర్చోవడం, వెనక వరుసలో కూర్చోవడం, ముందుకు వచ్చి కూర్చుంటున్నారని. అసలు ఎంట్రీ ఎక్కడుంది నాకు అర్థం కావట్లేదు, ఎవరు వచ్చి కూర్చున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్కసారేమో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి ఒకసారి వెళ్ళడం జరిగింది. ఆ సమావేశంలో నేను ఒక క్వశ్చన్ అడిగినా అనుకుంటా. అసలు ఆ తర్వాత వెళ్ళాలనుకోలేదు, నేను వెళ్ళలేదు. వెళ్ళినా కూడా ఉపయోగం లేదు, సమయం వృధా. అక్కడ పోయి మనం చిట్ చాట్ చేయాలి తప్ప అవసరం లేదని మన పనుల్లో మనం ఉన్నాం. అసలు ఎంట్రీ ఎంతమందికి దొరికింది ఇక్కడ? ఎవరు వెళ్ళారు మరి? ఇక్కడ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఎవరు? బస్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. అసలు అవకాశం ఎంట్రీయే లేదు కదా. మరి ఆ ముందు వరుస అన్నది ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు భయపడుతున్నారు. డిజిటల్ మీడియాకి, సోషల్ మీడియాకి, యూట్యూబ్ జర్నలిస్ట్లకి భయపడుతున్నారు. సో ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడుపోయిందని మనం చెప్పడం కాదు కదా. రేవంత్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండి ఆయన చెప్పిన మాటనే. యూట్యూబ్ ఆన్ చేస్తే ఒక మై TV9 వాళ్ళు ఒక వార్త రాసినప్పుడు గోపనపల్లి భూములకు సంబంధించి ఎంత పెద్ద మాట మాట్లాడిండో సోషల్ మీడియాలో ఉంటుంది. పచ్చి బూతులు ఆయన ఆ రోజు ఉపయోగించడం జరిగింది. మీ డాష్ అని కూడా మాట్లాడిండు. సో ఆ రోజు మీరే అన్నారు మొత్తం శాటిలైట్ మీడియా మొత్తం అమ్ముడుపోయింది, కేసీఆర్ చేతుల్లో ఉంది అని. ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి కారణమైంది కేవలం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఈ యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే. సో మేము చాలా స్టోరీస్ చేసిన సందర్భంలో కూడా చాలా ఉపయోగపడ్డది మీకు. ఒక రకంగా చెప్పాలంటే 100% ఉపయోగపడ్డది మీకు అందరికీ. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీరు మీ పార్టీ సోషల్ మీడియాలో మేము బంద్ చేస్తున్నామని మీరు ఒక దాన్ని ఏమంటారు, తత్వ జారీ చేయండి. తత్వ మీన్స్ అదే ఒక గెజిట్ లాంటి నోటిఫికేషన్ ఇచ్చేసుకోండి మీ పార్టీలకు. మీరు మా పార్టీ ఆఫీసులో సోషల్ మీడియా టీంలు ఉండవు, మేము ఇన్స్టాగ్రామ్లకి, ఫేస్బుక్లకి, లేకపోతే యూట్యూబ్లకి మేము వ్యతిరేకము అని మీ పార్టీ గైడ్లైన్స్లో పెట్టుకోండి ఇమీడియట్గా. ఎవరైతే డిజిటల్ మీడియా వద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారో మీ పార్టీ గైడ్లైన్స్లో ఇది ఇమీడియట్గా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళతో మాట్లాడుకొని బయటలు తీసుకొని వాటిని పబ్లిక్లోకి పంపించి దాన్ని ఉపయోగించుకోవడానికి ఆ రకంగా వాడుకుంటున్నారే. ఏదైనా ఒక నెగిటివ్ అంశం వచ్చినప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మేము చాలా గర్వంగా చెప్తున్నాను. నేను మొన్న వర్టెక్స్ అనే ఒక వెంచర్లో ఒక వార్త ఇస్తే అది పెద్ద వైరల్ అయింది. 25 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్లో ప్రభుత్వం వెళ్ళి బోర్డులు పెట్టింది. 200 కోట్ల భూమిని కాపాడింది డిజిటల్ మీడియా. సో ఇది ఒక సాటిస్ఫాక్షన్. చూపించండి ఏ శాటిలైట్ ఛానల్ ఏం వార్తలు రాస్తుందో. చివరికి మేము అందులోకి వెళ్తే శాటిలైట్ ఛానళ్ళ వ్యక్తులు అక్కడ బ్రోకర్ల కింద పనిచేస్తున్నారు. అండ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు రామోజీరావు చాలా గొప్పగా చదువుకున్నాడు, ఫిలిం సిటీ కట్టిండు, జనాలని మొత్తం ముంచి భూములన్నీ ఆక్రమించి 3000 ఎకరాలు 4000 ఎకరాల్లో ఉన్నది, 3-4 చెరువులు ఉన్నాయి అందులో. మరి ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకోవాలి జర్నలిస్టులంతా. ఈనాడులో పనిచేసిన వాళ్ళు ఫీల్ అయినా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే తెలంగాణని ముంచిన బ్యాచ్ ఇదంతా కాబట్టి. రాధాకృష్ణ, కిరోసిన్ ఏవో రకరకాలుగా మాట్లాడతారు. ఇంకా కొంతమంది టీవీ ఛానల్ ఓనర్లు అయితే అంత డ్రైవర్లే కదా, ఇబ్బంది పడ్డా మాకేం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓనర్లు తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్నవాళ్ళు. మీ ఓనర్లు ఏ పరిస్థితిలో ఉన్నారు, మేము ఓనర్లుగా ఉన్న వాళ్ళం ఏ పరిస్థితిలో ప్రజల కోసం పనిచేస్తున్నాం కంపేర్ చేసుకోండి ఒకసారి. మీవి శాటిలైట్ ఛానళ్ళు 100 కోట్లతో పెట్టి నడిపిస్తున్న ఛానళ్ళు, 10-15 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని చైతన్యం చేస్తున్న సైనికులం డిజిటల్ మీడియా సైన్యం. సో రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా ఈ జర్నలిస్టులు థ్రెట్ అని భావించి వాళ్ళ నోటి వెంట ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి. ఒక లైన్ గీస్తున్నారు శాటిలైట్ మీడియాకి, జర్నలిస్టులకి అండ్ యూట్యూబ్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు మధ్య ఒక లైన్ గీస్తున్నారు. ఇప్పుడు అందరినీ ఒకే ఘాటుని కట్టేస్తున్నారు. మీరు ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే ఇగో ఫలానా పార్టీ ఫలానా ఛానల్ వాళ్ళకి సంబంధించి ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోండి, పార్టీల గురించి మాట్లాడుకోండి, మీరు వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటారు. కానీ మొత్తం వ్యవస్థను గాడిని కట్టేసి ఇక మీరు జర్నలిస్ట్ యూట్యూబ్లో పనిచేసే వాళ్ళంతా ఇంతే అంటే, ఇప్పుడు ఆయన రవీష్ కుమార్ అని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నేషనల్ ఛానల్ నుంచి వచ్చిన ఆయన అంటే ఇక ఆయన కూడా ఇక అంతేనా? ఆయనకు చదువు రాదు, ఆయనకు తెలివి లేదు, అట్లాంటి వాళ్ళని కూడా అదే ఘాటుని కట్టాలా? అండ్ దట్టు మనం కూడా ఒకసారి ఎవ్రీడే ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. 100% మనం ఎలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి వెళ్ళకూడదు.
రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, కేసీఆర్ మాట్లాడింది కదా, ఇంకోరు మాట్లాడింది, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు పొలిటీషియన్స్ అండి, వాళ్ళు పొలిటీషియన్స్, మనం జర్నలిస్టులను. పొలిటీషియన్స్ మాట్లాడతారు బూతులు. సో మనం కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ మనం కార్నర్ చేస్తూ వెళ్తుంటే భయపడాల్సింది వాళ్ళు, మనం కాదు. ధైర్యంగా నిలబడాల్సింది మనం, భయపడాల్సింది వాళ్ళు. భయపెట్టే పొజిషన్లో మనం ఉన్నాం, వాళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు. నిలబడాల్సిన పొజిషన్లోకి మనం రావాలి. ఈ పోరాటాన్ని ఇంకా మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా సోషల్ మీడియా, ప్రధాన మీడియా కూడా సోషల్ మీడియానే నమ్ముకొని బతుకుతుంది. ఇలా ఒకప్పుడు నేను కూడా డిఎస్సి పోయిన తర్వాత 2010లో డిఎస్సి పోయిన తర్వాత జర్నలిస్ట్ని అయితే బాగుండు, ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో ఉన్నా. అనుకొని ఒక ఛానల్ దగ్గరికి పోతే ఇంటర్వ్యూ చేసిండ్రు, బాగానే ఉంది, నువ్వు బాగానే చేస్తావు, కానీ డబ్బులు కట్టాలన్నారు. డబ్బులు కట్టాలి, డబ్బులు ఉంటేనే నువ్వు జైన్గా, డబ్బులు లేకపోతే జైన్ కావద్దన్నారు. అక్కడనే అర్థమైంది నాకు. ఇలా జర్నలిజం అంటే ఒక వ్యాపారం అనేది అక్కడనే అర్థమైంది. తర్వాత క్రమంలో కొంతమంది మిత్రులతోటి పరిచయం ఏర్పడిన తర్వాత మెయిన్ మీడియా అనేది మొత్తం ఏదైతే వాళ్ళ పెట్టుబడులు కాపాడుకోవడానికి, వాళ్ళ ఆస్తులు అంతస్తులు కాపాడుకోవడానికే మారిపోయింది. తర్వాత క్రమంలో ఈ సోషల్ మీడియా అనేది ఒక విప్లవం రావడం, ఈ సోషల్ మీడియా ద్వారా భావ వ్యక్తీకరణ, భావ ప్రకటన స్వేచ్ఛ రావడం అనేది ఇలా మనకు సంతోషకరమైన, సంతృప్తికరమైన ఈ వాతావరణం ఏర్పడ్డది. ఈ వాతావరణం ఏర్పడ్డ తర్వాత గతంలో కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏవైతే మీడియా సంస్థలు లేనప్పటికీ మీడియా ఎవరైతే కవర్ చేసే జర్నలిస్టులు ఉన్నారు కాబట్టే ఈరోజు మేము కాపాడబడ్డం, ఈరోజు తెలంగాణ ఉద్యమం రాబడ్డది. నేను అదే చెప్తుంటాను, మేము ఎంత ఉద్యమాలు చేసినా ఒకటి మూడో కన్నుగా పనిచేసింది మీడియా. ఆ మీడియాలో కొంత సోషల్ మీడియా కూడా అప్పటి వరకు కొంత అప్పుడప్పుడే ఉనికిని చాటుకుంటుంది, అప్పుడప్పుడే మనకు కొంత ఉపశమనం కూడా కలిగినప్పటికీ మన తెలంగాణ జర్నలిస్టులు ఉండరు కాబట్టి, సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇవాళ మేము ఉద్యమాలు చేయగలిగినాం, తెలంగాణ సాధించుకోగలిగినాం. ఈ సాధించుకున్న తెలంగాణలో ఒక మారు గత ముఖ్యమంత్రి ఏమంటాడంటే, మీరు అడ్డగోలు వార్తలు రాస్తే మా పాతాళలోకానికి తొక్కి పెడతా అన్నాడు, ఏదో వరంగల్ వేదికగా. తర్వాత ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏదైతే సోషల్ మీడియా, ఆయన కూడా 2-3 సంస్థలు ఉన్నాయి. ఈయన వాలకం చూస్తే ఎట్లుంది అంటే, మంచం మీద ఉన్నంతసేపు మొగుడంట, మంచం దిగిన తర్వాత యముడంట అన్నట్టుంది ఈయన కథ. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇలా నువ్వు నీ అధికారం రావడానికి ఈ సోషల్ మీడియానే పనిచేసింది. ఆ సోషల్ మీడియా వేదికగా చేసుకొని మేమంతా మాట్లాడగలిగినాం. ఇలా గడిచిన మదగజన్ లాంటి ప్రభుత్వాన్ని దించగలిగినాము అంటే ఇలా ఈ సోషల్ మీడియా పనిచేస్తేనే నువ్వు అందలం ఎక్కినావు అనేది మర్చిపోతున్నామేమో. ఇలా నోటికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావు. ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, భిక్షం బిడబిడ అంటే దొంతులు లొడలోడ అన్నాయంట, అట్లా లొడలోడ మాట్లాడుతున్నావు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతలేవు. అధికారం రావడానికి కోసం నువ్వు ఎన్ని మాట్లాడినవో ప్రజలు పట్టించుకోలే, కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ హోదా, ఆ గౌరవం కాపాడాల్సిన అవసరం నీకుంది. ఆ అవసరాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళు పరిపాలన చేస్తా అంటున్నావు. 10 ఏళ్ళు కాదు, 10 రోజులు కూడా ఉండవు ఇట్లా మాట్లాడితే. ఇలా నీ గొప్పతనం, నీ పనితనం చూసి ఇలా నీకు ఓట్లేయలే, గుర్తుపెట్టుకో. ఇలా నీ కాంగ్రెస్ని చూసి ఇలా ఓట్లేయలే. ఇలా టీఆర్ఎస్ పార్టీ అనే ఒక నిరంకుశత రాజకీయ ప్రభుత్వాన్ని దించడానికి కోసం ఇలా మీ అందరూ ఏకమైనరు. ఎవరైతే నువ్వు ఆరోపణ చేస్తున్నావో, విమర్శ చేస్తున్నావో వాళ్ళందరూ ఏకమైనరు అంటే కారణం ఇలా టీఆర్ఎస్ పార్టీని దించడానికే తప్ప నిన్ను గెలిపించడానికి కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రతిసారి మీటింగ్ పెట్టాల్సిన పనే ఉంది ముఖ్యమంత్రి. కాలు మీద కాలేసుకొని ఊకున్నారు. అసలు చదువు రానోడు నీకేం చదువు వస్తుంది నేను అడుగుతున్నా. ఇవాళ నీకేమొస్తుంది? దావోస్లో ఏం మాట్లాడినావో గుర్తుందా? పట్టుమని 10 అక్షరాలు ఇంగ్లీష్లో మాట్లాడగలిగినావా? ఇలా చదువు గురించి, సంజ గురించి చెప్తున్నావు.
ఎంతమంది అంకుటిగాళ్ళు ఉండరు నీ మంత్రివర్గంలో. ఇలా గ్రీన్ పెన్ పట్టుకొని ఇలా చట్టాలు, చదువు రానోడు చట్టాలు చేస్తుండ్రు. ఆ చట్టాలని మేము శిరసా వహిస్తున్నాం చదువు వచ్చి కూడా. ఇలా ఇట్లాంటి అహంకార పూరిత ధోరణితో కూడిన మాటలు మాట్లాడితే ఇవాళ మిమ్మల్ని క్షమించేది ఒకదానికి. ఎందుకంటే 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇవాళ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దాన్ని కుదురపడడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నామే తప్ప నిన్నేదో అందలం ఎక్కిస్తామని, నెత్తి మీద పెట్టుకుంటామని, 10 ఏళ్ల పరిపాలన నువ్వు చేస్తుంటే చూస్తామని కాదు. మాకు అర్థమవుతుంది ఒక్కొక్క రోజు ఏంటి అంటే దేహం మారుతుందే కానీ చొక్కా మారుతలేదు. రాజకీయ నాయకులంతా లక్కాకులోళ్ళు, మీరంతా ఒక్కాకుల చదువుకున్నారు కదా, ఒక్కాకుల చదువుకున్నారు మీరు, ఒక్కాకుల తినేటోళ్ళు మీరంతా. మీ బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు అన్నీ మీకు ఉంటాయి, కానీ మేము మాత్రం కొట్లాడుకొని సావాలి అనేది అయితే మాకు ప్రస్ఫుటంగా అర్థమైంది. అందుకనే మీ ఎత్తుగడలు, మీ ఎత్తులకు పై ఎత్తులు, మీ జిత్తుల మారితనానికి మేము ఏదైతే ఎత్తులు వేయాలనేది అయితే మాకు అర్థమైంది. మీరు ఎట్లుండాలో మీకు తగ్గట్టు మేము ఉండాలని అర్థమైంది. ఇలా మీరు ఎట్లా రాజకీయ నాయకుల లెక్క లేరు, పెట్టుబడిదారీ వ్యవస్థ లెక్క ఉన్నారు. ఇలా ఆంధ్రజ్యోతి అనే ఒక సంస్థ మీద ఒక పార్టీ వాళ్లకు ఏదో ఇబ్బంది కలిగిందని, లేకపోతే వార్తలు చక్కగా లేవు అని ఏదో వాళ్ళ బాధను, వాళ్ళని అక్కసుని వెళ్ళగక్కితే ఇవాళ 2 ప్రధాన పార్టీలు, ఒకటి బీజేపీ అయితే ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తే మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తామని ఇవాళ వకాలత్ పుచ్చుకున్నారు. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు వచ్చి ఇవాళ ఆంధ్రజ్యోతి పార్టీకి ఏమైనా జరిగితే అరే మీరే పెట్టుకోండి, మీ పెట్టుబడి సంస్థలే కదా, ఆంధ్రోళ్ళు వేరు కాదు కదా. ఇవాళ మేము మీ ఎత్తుగడల్లో, మీ జిత్తుల మారితనంలో మేము బలైనం కదా. ఇవాళ మేము చూస్తూనే ఉన్నాం. ఇవాళ మీరు ఏం చేస్తుండ్రు, ఏం ప్రజలకు సంక్షేమాన్ని, పరిపాలన ఏమందిస్తున్నది ఈ 100 రోజులలో మాకు అర్థమైంది. మీరు ఇదే తంతు కొనసాగిస్తే మాత్రం తప్పకుండా మీకు గుణపాఠం తప్పది. ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీలో పనితనం ఉందని, ఈ 10 ఏళ్ళుగా మీరేమో గడిచిన 60 ఏళ్ళుగా మీరేమో సాధించిందని మీకు ఓట్లేయలేదు. మీరు మీ నియోజకవర్గాలనే కాపాడుకోలేకపోయినరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతారనే ఆశ మాకైతే లేదు. అయినప్పటికీ ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏదైతే ఆర్టికల్ 19 చెప్పినట్టు ఇవాళ పత్రికా స్వేచ్ఛని, భావ ప్రకటన స్వేచ్ఛని మీరు కాలరాయాలని చూస్తే బిడ్డ మేము చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం ఈ వేదికగా. వాళ్ళకు తోడు మేమున్నాం, మాకు తోడు వాళ్ళున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మేము కదం తొక్కినాడు ఆంధ్ర పెట్టుబడిదారులనే ఇవాళ భూస్థాపితం చేసినాం. ఇవాళ మీరెంత, మీ కథ ఎంత? ఇవాళ తెలంగాణ పుట్టినోళ్ళు ఇవాళ మా కాలేజీ మాటలు చాలా గుర్తుకున్నాయి. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతామనే మాటలు మాకు మాత్రం గుర్తున్నాయి. మీకు కొంచెం ఉపశమనం, మీకు ఒక టైం ఇస్తున్నాం. ఈ పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చిగా మీరు కారు కూతలు కూస్తే ముఖ్యమంత్రి పదవిలో 2 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. 3 ఏళ్లలో ఇంకొక సంవత్సరం ఎన్నికలకే పోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇంకా 5 ఏళ్ల పాలనకు దగ్గరైతారో ఈ పత్రికా భావ ప్రకటన స్వేచ్ఛను కానీ, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కానీ మీరు హరించి ఇలా మీరు మీ పతనాన్ని కొని తెచ్చుకుంటారో అది మీరు ఆలోచించుకోవాలి అని నేను హెచ్చరిక చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. ముందు చాలామంది అంటే కొంతమంది ఫోన్ చేసి మా హాల్ ఇస్తాం వాడుకోరు అని చెప్పారు. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆడినాం, హాల్లో అయితే బాగుండదని చెప్పేసి ఫస్ట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆడినాం, అక్కడ ఫుల్ అయినాయి అని చెప్పారు. ఇదే రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి మాట్లాడింది కదా, ఇక్కడ నుండి మాట్లాడితే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ హాల్ నేర్చుకోవడం జరిగింది. సెకండరీ ఏంటంటే ఇటు ఉన్న వాళ్ళందరం కూడా వేరే ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యేటున్నాం. ఇలా ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి వల్ల అందరం కలిసి, అన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అందరు జర్నలిస్టులు కలిసి ఇక్కడ కలవడం జరిగింది. దానికి ముందుగా రేవంత్ రెడ్డికి థ్యాంక్స్. ఏదైతే రేవంత్ రెడ్డి సోషల్ మీడియాను కావచ్చు, జర్నలిస్టులను కావచ్చు అంటా ఉన్నాడో, ముందుగా రేవంత్ రెడ్డికి మా నుండి ఒక డిమాండ్. ఏదైతే ఇంతకుముందు రగన్న కూడా చెప్పిండు, బరాబర్ కాంగ్రెస్ ఆఫీస్కి మేము వెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉంటాం, కాంగ్రెస్ వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ మాట మీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఏ ఒక్కరిని కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వద్దని చెప్పేసి బైకట్ చేసుకొని మీకు దమ్ము ఉంటే, మీ మాట మీద దమ్ము ఉంటే. ఇంకోటి ఏదైతే శాటిలైట్ జర్నలిస్టులు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళపైన కూడా ఆయన మాట్లాడిండు.
ఆ తర్వాత కొంతమంది ఫోన్ చేసిరు, ఇక్కడికి మేము రాలేకపోతా ఉన్నాం, ఇక్కడ వీడియోలు కావచ్చు పేపర్ స్టేట్మెంట్ ఏమైనా ఇస్తే మేము కవర్ చేస్తాం తమ్మి, మా యాజమాన్యం లంగది కావచ్చు కానీ మేము లంగలం కాదని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఇంతటితో ముగిస్తున్నా, ఇది ఇంతే చెప్పేది. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్. ఈరోజు సోషల్ మీడియా జర్నలిస్టులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రశ్నించడానికి మేము సైతం అంటూ ముందుకు సాగే సోషల్ మీడియా జర్నలిస్టులు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలను మీరు చూశారు. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనే ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి నేడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉండి జర్నలిజం పక్షాన అంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తే నొప్పేమొచ్చిందో తెలియదు మా ముఖ్యమంత్రికి. ఆనాడు అంటే ఎన్నికల ముందు వరకు కూడా సోషల్ మీడియా లేకుంటే కనీసం ఊపిరి కూడా తీర్చుకొని మా ముఖ్యమంత్రికి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత సోషల్ మీడియా ఎందుకు అనుకున్నాడో ఏందో తెలియదు కానీ 24 గంటలు ఇంటూ 7 అంటాం కదా మనం ఎప్పటికీ వాడుక భాషలో మాట్లాడే ప్రతి మాట ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి AK-47 ఏంది అంటే సోషల్ మీడియా జర్నలిస్టులు. ఎందుకంటే సాటిలైట్ మీడియాలో పనిచేయవచ్చు లేదా ఇతరత్ర ఛానళ్లలో పనిచేసి స్వతహాగా ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. మనం ప్రశ్న అనేది మొదలు పెట్టిన తర్వాత అది పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల నుంచి ఉద్యమంలా ఉప్పెనలా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో కూడా పలానా సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఒక ఉద్యమంగా ఈరోజు సోషల్ మీడియా జర్నలిస్టులను అభివర్ణించడానికి కారణం ఏంటి అంటే ఒకటే ఒక కారణం. ఈ రోజు ఇక్కడ మనం ఫ్లెక్సీ పెట్టుకోవచ్చు, రేపు పొద్దుగాల మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రజలందరూ కూడా ఫ్లెక్సీలు పెట్టి సన్మానం చేయవచ్చు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రజల పక్షాన గొంతుకగా నిలిచి కుటుంబాలను పక్కన పెట్టేది సోషల్ మీడియా జర్నలిస్టులు. ప్రజలకు ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రభుత్వంలో ఉండేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా ఆయన కో బ్యాచ్ అనుకోవచ్చు. ముఖ్యంగా కూడా నిన్న మాట్లాడిన కొన్ని పదాలు హృదయానికి తాకాయండి. ఎందుకంటే చాలా మందికి తెలిసిన విషయమే, ఇది పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వచ్చో రాదో నాకైతే తెలియదు. అలా వర్ణాలు ఎన్ని ఉంటాయి, అచ్చులు ఎన్ని ఉంటాయి, హల్లులు ఎన్ని ఉంటాయో మరి మా ముఖ్యమంత్రికి తెలుసో లేదో నాకు తెలియదు. ABCD వరకే తెలుసా, Z వరకే తెలుసా అనేది మాకు తెలుసు, మరి ఆయనకు తెలుసో లేదో. ఈరోజు సోషల్ మీడియా జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 100% నాకు తెలిసినంత వరకు ఇంటర్లు, డిగ్రీలు, పీజీలు, ఎంపీలు, PhDలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మాకు మద్దతుగా నిలిచిన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్య మీద మేము పోరాటం చేసినాం కాబట్టి మా కోసం వచ్చారు. దాంతోపాటు క్రాంతి అన్న కావచ్చు, లేదా పృథ్వన్న కావచ్చు, లేకపోతే మా సోషల్ మీడియా జర్నలిస్టులు దాసరి శ్రీని కావచ్చు, లేదా మైపాల్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఇక్కడ ఏకం కావడానికి, రఘు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఏకం కావడానికి, శంకర్ కావచ్చు, అందరూ కూడా ఏకం కావడానికి ఒకటే కారణం. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు వరకు పూర్తి స్థాయిలో కూడా ఇదే సోషల్ మీడియా కోసం పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి సోషల్ మీడియా కోసం టైం కేటాయించిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అదే సోషల్ మీడియా వల్ల ఎక్కడ నా పదవి కోల్పోతామో, ఇప్పటికే 18 నెలల కాలంలో పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వానికి రానంత పేరు వ్యతిరేకత మూట కట్టుకున్నా. మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇదే పేరు కనుక నేను మూట కట్టుకుంటే మరొకసారి అధికారంలో ఉండబోనని. గోపనపల్లి భూములు వద్దు, వేల కోట్లు కొడంగల్లో జరుగుతున్న భూ అక్రమాలు వద్దు, కానీ సోషల్ మీడియా జర్నలిస్టులు ప్రశ్నించద్దు. ప్రశ్నిస్తే ఏం చేస్తాం? కేసు ఫైల్ చేస్తాం. అది ఎక్కడో ఆదిలాబాదో, ఖమ్మమో, లేకపోతే ఊరవతలు ఉంటాయి. ఆ కేసులన్నింటి కోసం తిరిగే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జర్నలిస్టుల విషయంలో పూర్తిగా కూడా నిన్న జరిగిన నవ తెలంగాణకు సంబంధించి మరి చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, తలకు తెల్లెంటికలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతా అంటే చిరునవ్వులు నవ్వుతూ అద్భుతంగా కూడా సప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్పాలనుకోవాలో మరి ఇంకో పదం కూడా వచ్చింది కానీ ఆపుతున్నా. సో ఏదైనా చెప్పొచ్చు, ఎందుకంటే సాటి జర్నలిస్టులకు ఈ సమాజంలో మనం ఎక్కడికైనా వెళ్తేనే వాళ్ళ పేరు ఊరు తెలియదు, వాళ్ళకి ఏమైనా ప్రమాదం చోటు చేసుకుంటే మనం బండ్లాపి పూర్తి స్థాయిలో సేవ వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కానీ తోటి జర్నలిస్టులను మనందరినీ కూడా తిడతా ఉంటే సప్పట్లు కొట్టి సన్మానం అనుకున్నారో ఏమనుకున్నారో, లేకపోతే వాళ్ళే ఏదైనా పేడ్ బ్యాచ్ తీసుకొచ్చి కూర్చోబెట్టిలో తెలియదు. కానీ ఇది చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మా ముఖ్యమంత్రి ఏంది అంటే నా ఇష్టం అంతా నాదే రాజ్యం అనుకుంటున్నాడు. కానీ 5 సంవత్సరాలు అధికారంలో ఉండిపోమని చెప్పిళ్ళు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏ కారాగారాలు మమ్మల్ని లెక్క పెట్టాలని చూసినావో అదే కారాగారాలు నిన్న లెక్క పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి. ఆనాడు ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా నేడు పోరాటం చేస్తున్నారు. నేడు పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి సేవ చేసే యోగ్యం రావచ్చు. కానీ ఈరోజు జర్నలిస్టులను పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకించడం, సోషల్ మీడియా జర్నలిస్టులు, దాంతోపాటు శాటిలైట్కి సంబంధించిన డిఫరెన్స్, వాళ్ళని పక్కన పెట్టండి, వీళ్ళని పక్కన పెట్టండి. ఫస్ట్ మా ముఖ్యమంత్రిని మనం పక్కన పెడితే అన్ని దరిద్రాలు పోతాయి. ఎందుకంటే 18 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యల కంటే మనం మాట్లాడింది ఏమీ తప్పులేదు. నేను 100% బల్ల గుద్ది చెప్తున్నా. 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి నోట వచ్చిన చాలా భయంకరమైన మాటల కంటే మనం మాట్లాడిన ఏ ఒక్క పదం తప్పు కాదు, కాకూడదు.
ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా కూడా రకరకాల మాటలు రకరకాలు ఏది చెట్ల కట్టేస్తా తొండలు ఎగరేస్తా రకరకాలుగా చెప్పిండు. అంటే నాకు తెలిసి గ్యాలరీ ఏమన్నా చేసిండేమో గతంలో, ఆయన పూర్వజన్మలు ఏమన్నా చేసిండేమో, అవన్నీ ఇప్పుడన్నీ పూటరైట్ అయ్యి మొత్తం కూడా బయటకు వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే జర్నలిజం 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 డిఫరెన్స్ ఏమైనా చెప్పండి, కోణమాలం ఏమైనా చెప్పండి అంటున్నారు కదా. మరి రాజకీయం 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 మీరేమైనా డెఫినేషన్ ఏమైనా చెప్తారా రాజకీయానికి? నాకు తెలిసిన రాజకీయం అయితే ఒకటి ఉంది, దాచుకోవడం దోసుకోవడం, ఎదురుతే ఎవరైనా దోపిడీ చేస్తే మేము ప్రశ్నిస్తే వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా బెదిరింపులో పాలు చేసి అరెస్టులు చేయడం. మరి మీ రాజకీయమే అట్లున్నప్పుడు మేము సోషల్ మీడియా జర్నలిస్టులుగా ఆర్థిక కష్టాలు మానసిక కష్టాలు కేసులు ఎఫ్ఐఆర్లు అన్నింటినీ ఎదుర్కొని ఒంటరి పోరాటం చేస్తూ అది ప్రజల పక్షాన నిల్చొని ప్రజల కోసం పనిచేస్తూ సమస్య ఎక్కడ ఏర్పడినా ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పుడు మేము చేసిన తప్పేంది? ఎందుకంటే సోషల్ మీడియా జర్నలిస్టులు అంటే అలకగా అయిపోయారు. ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలు అంటారు కదా, తెల్లింటికి వచ్చిన వాళ్ళు అందరూ పోయి ఆడ కూర్చున్నారు. వాళ్ళు ఏంటి అంటే ఏదైనా ప్రెస్ మీట్ జరిగినప్పుడు కాలు మీద కాలేసుకుని చాలా చెప్పినావు కదా ముఖ్యమంత్రి, ఇదే ప్రెస్ మీట్ జరిగినప్పుడు నీ గాంధీ భవన్లో చాలా మంది జర్నలిస్టులు 100కు పైగా జర్నలిస్టులు ఉన్నప్పుడు, అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నీ పేరు బాగా గుర్తుంది, మరి నీకు గుర్తుందో లేదో చెప్తున్నా, 100 మంది జర్నలిస్టులు ఊకున్నప్పుడు తలపేసుకొని నలుగురితో ఎందుకు ముచ్చట పెట్టినావు? దానికి సమాధానం చెప్పరు. అదే జరా దానికి సమాధానం ఉండదు. జర్నలిస్టులు అంటే విభజించు పాలించు అనే కోణంలో పోతున్నావు కదా. ఈ తెలంగాణలో నీకు పరిపాలన చేయమన్నారు కానీ జర్నలిస్టులను తిట్టమన్నారా? ఉద్యమకారుల మీద కేసులు పెట్టమన్నారా? లేదా ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేయమన్నారా? అరే ఏం పాపం చేసింది మైపాల్ యాదవ్? అన్యాయంగా కూడా ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్లలో గాల్లో ఎక్కించుకొని పోయినావు కదా. ఏం చేసిండు రావు? ఏం చేసిండు శంకర్? ఏం చేసిండు దాసరసీను? ఇక్కడ వీళ్ళు నిరుద్యోగ జనార్దన్ ఏం చేసిండు? ఆనాడు పోరాటం చేసినాం, ఈనాడు పోరాటం చేసినాం. ఇంకా మా భజన బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు ఎంత అద్భుతంగా పెడతారంటే నిన్న మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అదేది డైలాగ్ వేయగానే ఈ సన్నాసుల జర్నలిస్టులు అని పెట్టాలి నా ఫోటో వేసింది. అరే నాయన కొంచెమన్నా మానవత్వం ఉందా? నువ్వు తినే అన్నంలో ఎన్ని మెతుకులు ఉంటాయో నీకు నాకు తెలియదు, కానీ ఆ మెతుకుల సంఖ్య ఏందో నాకు తెలుసు. ఎందుకంటే మనం పొద్దుగా లేవగానే నాటుకోడి కూరేసుకొని చపాతీలు వేసుకొని పూరీలు తినే బాపతి మనం, కానీ మేము కాదు కదా. ఆనాడు నీ ప్రభుత్వం రావడం కోసం మా రక్తాన్ని చెమట చుక్కగా మార్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు చేసిన అరాచకాలను భరించకుండా ప్రజల వైపున విప్లవ భావాలు కలిగి పూర్తి స్థాయిలో పోరాట స్ఫూర్తి కలిగిన మేము పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాలలో పాలు పంచుకొని మా ప్రాణం పోతుంది అని తెలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళం ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడున్నాడు? అంతకుముందు ఇప్పుడు నువ్వు నాకు తెలిసి 21, 22 ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి కానుడు మొదలు పెట్టుకుంటే తర్వాత లిస్టులో చాలా మంది వస్తారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం. నీ ఉడత బెదిరింపులకు లేకపోతే నీ కాకమ్మ కథలకు ఇక్కడ భయపడి ఉండేటోళ్ళు ఎవ్వరు గారు. వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తమ కుటుంబాలను పూర్తి స్థాయిలో మెంటల్గా ప్రిపేర్ చేసి వచ్చి మేము పోరాటానికి పోతున్నాం, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది తలరాత మార్చడానికి పోతున్నామని వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా చాలా, నేను చెప్తున్నా కదా, చాలా గొప్ప వ్యక్తులు. నా ముందు కూర్చొని ఇక్కడ చాలా మంది మాట్లాడలేకపోవచ్చు, మాట్లాడతలేరు కావచ్చు. నాకంటే అద్భుతమైన వర్ణాలతోని అద్భుతమైన పదాలతోని మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యమాన్ని కూడా ఉసుగొల్పే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావేమో అర్హతల విషయంలోనైనా కానీ ఆలోచన విషయంలో కానీ ఒక కంటెంట్ వచ్చిన తర్వాత ఉదయం మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఎన్ని తీర్ల మలవాలో అన్ని తీర్ల మలిచే జర్నలిస్టులు మేము. మరి నిన్ను కనుక ఒక్కరోజు ఫోకస్ పెడితే 24 గంటలలో 7 ఎపిసోడ్లు కొడితే పరిస్థితి ఏంది? తెల్లారి పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మా ఇంటికాడ కూకుంటారు. ఇక నీ చరిత్ర తీయాలంటే మా రాధాకృష్ణ అన్న అందరు చెప్తారు కదా, ఏబిఎన్ రాధాకృష్ణ అని. మా రాధాకృష్ణ అన్నకు బాగా తెలుసు. అదే డిబేట్ చైర్లో కూర్చున్నాం. ఆ పక్కన ఇప్పుడు విదేశాలలో ఉంటుంది అంటే మాతృమూర్తిలా భావిస్తున్నాను, తనని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే పరిస్థితి ఏంది? ఇప్పటిదాకా గీడ ప్రెస్ మీట్ పెడుతుంటే అక్కడ జర్నలిస్టులకు సంబంధించి ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. ఏం పని ఆమె గీడ జర్నలిస్టులను అరే ఒరే శంపలు కనబడతామంటే మాకు సిగ్గు లేకుండా యూనియన్లు ఉన్నాయి. ఆ యూనియన్లు ఎందుకున్నాయి? ఇంకా తలమాసిన యూనియన్లు. వాళ్ళకి సమస్యలు వస్తే మాత్రం ఆగమాగం చేస్తారు. కానీ ఇక్కడ సాటి జర్నలిస్టులందరికీ వస్తే వీళ్ళందరూ ఏం తప్పు చేసిళ్ళు? ఉద్యమాలలో పాల్గొన్నారు, ఆ తర్వాత పోరాటాలు చేసిళ్ళు, ఇప్పుడు జర్నలిస్టులుగా మారిళ్ళు. ప్రశ్న అనే అస్త్రంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి నడుము బిగించిళ్ళు. వీళ్ళని పట్టుకొని లేదా మాలాంటి ఏది మధ్యతరగతి పేద కుటుంబాలే ఏం చేస్తారులే అనుకుంటున్నారు. మా దగ్గర గలం ఉంది, గాత్రం కాదు, గొంతుకుంది. ఈ గొంతుకు ఆగే వరకు కూడా పోరాటం చేస్తుంది. ఇంకొక మాట నీకు చివరికి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా, అంటే చాలా రోజుల బట్టి చెప్దాం అనుకున్నా కానీ ఈ వేదిక ద్వారా చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పాలమూరు బిడ్డను నల్లమల్ల పులి బిడ్డను అంటావు. నేనైతే మాతృమూర్తి అంటే నా తల్లికే జన్మించిన. జంతువుల నుండి వచ్చే ఆలోచనలు అయితే మాకు లేవు. ఇక్కడ ఉన్న ఏ జర్నలిస్టు కూడా జంతువుల నుండి వచ్చే ఆలోచనలు లేవు. మాకు మానవత్వమైన కోణంలో మాతృమూర్తికి సంబంధించిన భావజాలాలే ఉన్నాయి తప్ప
ఈ పులులు, ఈ జింకలు, ఈ పిల్లులు ఇవైతే లేవు. మాకు తెలిసిందల్లా ఒకటే, తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం జరిగింది. ఆ ఉద్యమంలో దాదాపుగా 4 లక్షలు అంటే ఒక జనరేషన్ పూర్తిగా తమ జీవితాలను త్యాగం చేసిర్రు. ఆ తర్వాత ఈనాడు మళ్ళీ పోరాటం చేస్తున్న జర్నలిస్టులు కూడా ఒక జీవితాన్ని ఈ జనరేషన్ కూడా త్యాగం చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే వాళ్ళ మీద కేసులు కానీ వాళ్ళు చేస్తున్న పోరాటం కానీ నాకు అలాగే అనిపిస్తుంది. భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే ఉద్యమాలు, కవులు, కళాకారులకు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో చూసినాం. తెలంగాణ సాంస్కృతిక సారథి అనేది ఒకటి ఉండే, వాళ్ళందరూ పాటలు పాడుతుండే తెలంగాణ ఉద్యమంలో. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళందరికీ ఉపాధి కల్పించింది. ఇప్పుడు నేను అడుగుతున్న ఆ కవులు, కళాకారులను ఆలోచించండి. ఆలోచించకపోతే జరగబోయే విపత్తును ఎవరు కూడా ఆపలేరు. ఒక ప్రశ్న అంతమయ్యేలోపు మరో 100 ప్రశ్నలు పుడతాయి. 100 ప్రశ్నలు అంతమయ్యేలోపు $1 మిలియన్ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఈ రోజు తెలంగాణలో సోషల్ మీడియా జర్నలిస్టులు అంట, నేను జర్నలిస్టులు, వీళ్ళని సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అసలే జర్నలిస్టులం మేము. కాకపోతే తెలియకపోతే తెలుసుకో. మరి ఆలు ఎన్ని ఉన్నాయి? 56 ఉన్నాయా, 52 ఉన్నాయా? నీకు తెలిస్తే మాకు చెప్పు. లేకపోతే ఏబిసిలు 26 ఉన్నాయా, 24 ఉన్నాయా? నీకు తెలిస్తే మాకు చెప్పు. ఏబిసిడి అంటే 4 అనుకుంటున్నావు, నీ ఇష్టం. సో ఫైనల్గా ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలో మార్పు రాకపోతే తర్వాత భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. 18 నెలల కాలంలో 30 తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్ళు తాగిచ్చినాం. ఇంకా 3 ఏళ్ళు ఉంది. బారవ్వా, ఒకసారి ఆలోచించుకో, దర్వేస్తారు. థ్యాంక్ యూ.